అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. మరి హెచ్ఐవి, ఎయిడ్స్ 2 ఒకటేనా అని చెప్పి లాస్ట్ ఒక వీడియోలో అడుగున్నారు. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ 2 ఒకటే. జబ్బు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే హెచ్ఐవి అంటారు. అదే జబ్బు గినక ముదిరిపోతే దాన్ని 4థ్, 5థ్ స్టేజెస్‌కి అట్లా వచ్చేస్తే దాన్ని ఎయిడ్స్ అని అంటారు. సో, ఇది హెచ్ఐవికి, ఎయిడ్స్‌కి మధ్య డిఫరెన్సు. మెయిన్ రావడానికి ఈ రీజన్సే ఉంటాయి. మరి వచ్చిన తర్వాత సింప్టమ్స్ ఏంటని చెప్పి అడుగున్నారు. వచ్చిన తర్వాత ఏముంటాయి అంటే బాడీ పెయిన్స్, మౌత్ ఇన్ఫెక్షను అంటే బాడీ పెయిన్స్ అంటే ఒళ్ళు నొప్పులు, మౌత్ ఇన్ఫెక్షన్ అంటే నోరు ఉంటది కదండీ! ఆ నోట్లో గుల్లలు రావడం, నొప్పి పుట్టడం, థ్రోట్ పెయిన్ అంటే గొంతు నొప్పి పుట్టడం, అండ్ ర్యాషెస్ అంటే దురదలు రావడం, చర్మం పైన రెడ్డిష్‌గా అండ్ పింపుల్స్ రావడం అంటే గుల్లలు లాంటివి రావడం. అండ్ ఇంకొకటొచ్చేసి ఇచ్చింగ్ అంటే దురద పెట్టడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పింపుల్ రావడం అంటే మనం పాస్ పోసుకునే ఏరియాలో గుల్లల్లాగా రావడం అండ్ వైట్ డిశ్చార్జ్ అవ్వడం. అదే ఫీమేల్స్‌కైతే. ఆడవారికైతే తెల్ల బట్ట, తెల్ల మైల అవ్వడం. అండ్ మెయిల్స్‌లో చూసుకుంటే కొంతమంది మెయిల్స్‌లో వైట్ డిశ్చార్జ్ టైప్ రావడం. అంటే కొంతమంది మగవారికి గూడా వైట్ డిశ్చార్జ్ లాగా తెల్ల బట్ట లాంటిది కారిపోతూ ఉండడం.